వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వారి ప్రేమకు పెద్దలు నో చెప్పారు. కానీ జీవితాంతం కలిసి బ్రతకాలని డిసైడ్ అయిన ఆ ప్రేమికులు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించమని పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది. కానీ ఆ కులాంతర వివాహం ఊహించని ఉద్రిక్తతకు దారితీసింది. ఆ యువతి బంధువులు పోలీస్ స్టేషన్లు ముట్టడించారు. వారంతా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి దూసుకువెళ్లారు. పోలీసుల కళ్ల ముందే ఆ యువకుడిని బయటకు లాక్కొచ్చి దాడికి పాల్పడ్డారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం తోసేసి ఆ యువకుడిని చితకబాదారు యువతి బంధువులు. యువతిని కూడా పోలీస్ స్టేషన్ నుండి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ప్రేమ జంటపై దాడితో ఆ పోలీస్ స్టేషన్ రణరంగంలా మారింది. మరి ఆ ప్రేమికుల లవ్ స్టోరీ ఏంటో, ఆ బంధువుల గొడవేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పోలీస్ స్టేషన్ రా బాబు, ఇది పోలీస్ స్టేషన్ రా, పోలీస్ స్టేషన్ రా, ఇది పోలీస్ స్టేషన్. అందుకనే మరి ఇక్కడ ఏం చేస్తాను. వరంగల్ జిల్లాలో నల్లబెల్లి పోలీస్ స్టేషన్ రణరంగంలా మారింది. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారం ఊహించని ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అచ్చం సినీ పక్కీలో ప్రేమ జంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలో దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి యువతిని లాక్కెళ్లేందుకు బేభత్సం సృష్టించారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఆ ప్రేమ జంటకు విముక్తి కల్పించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వరంగల్ జిల్లా సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నితీష, పత్తిపాక్కు చెందిన మణిరాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో మణిరాజ్, నితీషులు వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. తర్వాత నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న నితీష్ బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి చేరుకున్నారు. నితీష్ను అక్కడి నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. నితీష, మణిరాజులపై దాడికి ప్రయత్నం చేశారు. బంధువుల దాడితో వారిద్దరూ నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నల్లబెల్లి పోలీసులు నితీష్, మణిరాజ్ కుటుంబ సభ్యులు, బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అప్పటికే నితీష్ బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగానే నితీష్ బంధువులంతా పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. పోలీసుల కళ్ల ముందే స్టేషన్ ఆవరణలో విచక్షణరహితంగా నితీష్, మణిరాజులపై దాడి చేశారు యువతి బంధువులు. పోలీస్ స్టేషన్ కూడా ఏమనుకుంటారు, పోలీస్ స్టేషన్ కూడా ఏమంటారు, పోలీస్ స్టేషన్ కూడా ఏమనుకోలే అమ్మా చూసిపెట్టు. మణిరాజుపై పిడిగుద్దులు గుద్దుతూ నితీష్ని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ నితీష్ బంధువులు పోలీసులను సైతం తోసిపాడేసి యువకుడిని కొడుతూ నితీష్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టంపై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడి ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్తో పాటుగా మరో మహిళకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. దాడికి పాల్పడ్డ పలువురిపై కేసులు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ రా బాబు, ఇది పోలీస్ స్టేషన్ రా, పోలీస్ స్టేషన్ రా, ఇది పోలీస్ స్టేషన్. అందుకనే మరి ఇక్కడ ఏం చేస్తాను. నితీష్, మణిరాజులు మేజర్లు కావడంతో వారికి కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు ఇద్దరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రేమికులిద్దరూ మేజర్లే, కానీ కులాంతర వివాహం కావటమే
ఇంతటి ఉద్రిక్తతకు కారణమైంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.